తను మనతోటి బత్తుల రాము గారు జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ రాజోలు మాజీ ఇన్ఛార్జ్, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు రాజోల నుంచి. రాము గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఏంటండి రాము గారు, స్కీమ్స్ మర్చిపోయారా ఏంటి? వెల్ఫేర్ స్కీమ్స్ అసెంబ్లీలో జనసేన వాళ్ళు మిమ్మల్ని పొగట్టం, మీరు జనసేన వాళ్ళని పొగట్టం, మీరిద్దరు కలిసి బీజేపీ వాళ్ళని పొగట్టం, అదే సరిపోతా ఉంది. కానీ మీరు ఇచ్చిన స్కీమ్స్ ఇమీడియట్ గా అమలు చేయాలా? వైసీపీ వాళ్ళని తిట్టడం, ముగ్గురు తిట్టడానికి మీరు వైసీపీలో ఎవరు రావట్లేదులే, రాకపోయినా వదలట్లేదు కదా సార్. మేము విశ్లేషకులు కాస్త వైసీపీ వీరాభిమానిగా మారిపోయారు, టర్న్ అయిపోయారు. అంటే ప్రతి మనిషి ఎక్కడొకక్కడ ఒక టర్నింగ్ తీసుకుంటారు. ఆయన ఇప్పుడు టర్నింగ్ తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సార్ నేను గతంలో కూడా ఇలాగే ఉన్నాను. ఆయన ప్రొనౌన్సియేషన్ మారింది తప్ప నేనేం మారలేదు. సో వైకాపా నుంచి ఇంకా ఆయనే మాట్లాడండి సార్. మనం దురదృష్టం ఏంటంటే సార్, ఈ రాష్ట్రంలో అసలు ఏముంది ఏది లేదు అని తెలుసుకోవడం పెద్ద సవాల్ అయిపోయింది సార్ నాయకుడికి. ఈ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కొద్ది రోజుల్లో మేము చేసిన పెద్ద కసరత్తు ఏంటంటే, అసలు ఈ రాష్ట్రంలో ఏముంది ఏం లేదు. పైకంతా బాగానే కనపడుతున్నా లోపల అంతా డొల్ల తీసి కూర్చున్నారు. అసలు ఈ డొల్ల ఎంత ఉంది, ఎంత లోతుంది, అసలు మనం ఎంత సృష్టి చేస్తే దీన్ని అంతా రికవర్ చేయగలం? ఒకటి. రెండు, మన ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చుకోగలం? ఈ రెండింటి మధ్య చాలా నలిగిపోతున్నాడు నాయకుడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎంత కసరత్తు చేస్తున్నారో మనందరం కళ్ళారా చూస్తా ఉన్నాం. ఆ వయసులో ఆయన పడుతున్న కష్టం చూస్తే అసలు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా ఆయనకి జేజేలు పలకాల్సిందే. అంత కష్టపడతా ఉన్నాడు. ఈ వయసులో ఆయన కష్టపెట్టడం ఎందుకు? దిగిపోయి లోకేష్ గారికో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికో అప్పచెప్పేసేయండి ప్రభుత్వాన్ని. ప్రజలు లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇంకొకరినో కాదండి, మీరు చెప్పిన ఆ ఇద్దరు నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని సమర్థంగా నడిపించగలరనే ఉద్దేశంతో అందరూ కూడా ఆయన నాయకత్వంలో పనిచేశారు. కాబట్టి సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు సార్. ఏమండి? కాబట్టి సానుభూతి చూపించాల్సిన అవసరం ఏం లేదు. ఈ వయసులో ఆయన చాలా కష్టపడిపోతున్నారు. సానుభూతి అనేది మనం మనిషిగా మన బాధ్యత. అవసరం లేదంటున్నాం. ఎందుకనంటే సుమారుగా 40 సంవత్సరాల రాజకీయ జీవితం, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి. అంటే అలా కాదు, మీరు ఏమనుకుంటున్నారంటే ఏమి కనపడట్లేదు అని అంటే ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. బాధ్యతగా ఫీల్ అవుతున్నాం. ఇది చాలా పెద్ద బాధ్యతగా ఫీల్ అవుతున్నాం. ఈ బాధ్యతని నెరవేర్చాలి. ప్రజలు పెట్టుకున్న ఆశలన్నీ కూడా, ఆకాంక్షలన్నీ కూడా నెరవేర్చాలి. దీనికోసం కసరత్తు జరుగుతోంది. అంతేగాని ఒకరు సానుభూతి కోసం, దాని కోసం కాదు. నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, మీన్ టైం ఇవ్వాలి దేనికైనా సరే. మీరు జనరల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఏ ప్రభుత్వం మీ వాయిస్ మ్యూట్ లో పడింది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. కనీసం 6 నెలలు గ్యాప్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరికి ఉంది సార్. 6 నెలలు చేయాలి. 6 నెలలు వెయిట్ చేయకుండా వెంటనే ఇన్ని రోజులు అయిపోయింది కదా, ఇంకా చేయలేదు అంటే, ఈరోజు రవాణా శాఖలో ఒక కసరత్తు జరుగుతూ ఉంది. ఏమని? ఈ 6 హామీలు ఇచ్చారు కదా, ప్రధానమైనటువంటి హామీలు. ఈ హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు ఇచ్చినటువంటి ఒక వరం. దాన్ని నెరవేర్చడం కోసం ఏ రకంగా నెరవేర్చగలం? ఇటు కర్ణాటకలో గాని, ఇటు తెలంగాణలో గాని చేస్తా ఉన్నారు. 0% ఫెయిల్యూర్స్ తోటి, ఇబ్బందులతోటి అధిగమించి మనం చేయగలుగుతాం, ఇంకా ఉత్తమోత్తంగా ఎలా చేయగలుగుతాం అనేది ఆలోచిస్తా ఉన్నారు. అలాగే మీరే ఇందాక అభినందించారు. ఏమని? చక్కగా 1000 రూపాయలు పెంచి ఇచ్చారు, ఇస్తానన్న బకాయిలు కూడా ఇచ్చారనేది. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు అనేది ఆయన అట్లా నెరవేర్చుకునే మనస్తత్వం. ఆయనకున్న మద్దతు వేళ పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ అందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తున్నామనే ఫీల్ తో పనిచేస్తున్నారు తప్ప, ఈ పదవిని తెరలు కట్టుకుని గొప్ప 300 మంది 600 మంది సెక్యూరిటీ పెట్టుకుని ఎంజాయ్ చేయాలనే పరిస్థితులు ఎవరూ లేరు సార్. పరదాల తీసేసిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం దుబారా ఖర్చు చేయట్లేదు అని అనుకోవచ్చు కదా రాము గారు, మీ ప్రభుత్వం? సార్ ఆ రకంగానే ఈ రోజు సంపదని సృష్టించడం కోసం ఈవేళ జన్మభూమి కార్యక్రమం ఒకసారి నేను ఇక్కడ ప్రస్తావించాలి సార్. మీరు ఇప్పుడు దీనికి రిలేటివ్ ఎలాగంటే, ఇంతకుముందు గతంలో ప్రభుత్వాలు అనేవి ఆ ప్రభుత్వం యొక్క డబ్బుతో ఇవి అన్ని కూడా నిర్మాణం చేసేవి. రోడ్లు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ప్రభుత్వం డబ్బుతో నిర్మాణం చేస్తే ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేసేవారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక మార్పు ఏం తీసుకొచ్చారంటే, జన్మభూమి కార్యక్రమం తీసుకొచ్చారు. జన్మభూమి కార్యక్రమాలు ఏంటంటే
ప్రజలు కూడా వాళ్ళ వంతు ఈ అభివృద్ధి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. దానివల్ల 2 ప్రయోజనాలు సార్. ఒకటేంటంటే ఇది మాది, ఇది మా ప్రభుత్వం, ఈ పనులన్నీ కూడా మావి, మేమే దీన్ని కాపాడుకోవాలనే ఒక బాధ్యత ఒకటి పెరగటం. 2 సాటిస్ఫాక్షన్. ప్రభుత్వానికి ఉన్నటువంటి వెనకబడితనం అంటే లోటు బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాన్ని సమర్థంగా ఎదుర్కోగలగడం. ఇవన్నీ కూడా ఓ ప్రణాళికాబద్ధంగా తీసుకున్నటువంటి ఆలోచనలు. అందులో భాగంగానే వేళ జన్మభూమి 2 కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. అంటే ఏమన్నా ఒక్క నిమిషం రాము గారు, మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తున్నాయి, మళ్ళీ ఖచ్చితంగా వస్తాయండి. ఒక్క నిమిషం దాని గురించి అలా ఆలోచించకండి. జన్మభూమి కమిటీ అనేది ఆలోచన ప్రభుత్వం ఈ రోజు జన్మభూమి కమిటీలు వచ్చేసినాయి ఆల్రెడీ. జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలోనే ఈ రోజు వాలంటీర్లు ఇవ్వాల్సిన పెన్షన్స్ పార్టీ నాయకుల పేరు మీద జన్మభూమి కమిటీలలో ఉన్నటువంటి వ్యక్తులే వెళ్లి పార్టీలలో ఎవరైతే ప్రజలు ఉన్నారో, సామాన్యులు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారు. ఈ రోజు ఇవ్వకూడదా ఏంటి సార్? వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చారా? ఖచ్చితంగా ప్రభుత్వ సొమ్ముని ప్రజలకు పంపించడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే సరిపోతుంది. పార్టీ వ్యక్తులతో పనేముందండి? అంటే మీరు ఐడెంటిఫై చేస్తారా? ఆల్రెడీ మొదటి నెల పెన్షన్లు ఇచ్చిన లెక్కలకి, 2వ నెల పెన్షన్ ఇచ్చిన లెక్కలకి సుమారు 1.5 వరకు 1.5 ప్రజలకి పెన్షన్లు తగ్గించడం జరిగింది. ఏ ప్రాతిపదికన తగ్గించారు? సమయం కూడా తక్కువ ఉంది. వేల కోట్ల రూపాయల సొమ్మును ఎట్లా పంపిణీ చేశారు? దయచేసి ఆగండి, మీరు 1 by 1 మాట్లాడదాం. రాము గారు కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేయండి. జన్మభూమి కార్యక్రమం అనేది ఆయన అనుకున్నట్టు ఏదో కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలతో నడిపిన కార్యక్రమం కాదు సార్. అది ప్రజలు వాలంటీర్ గా జన్మభూమి కార్యక్రమాన్ని నిన్న ఈనాడు కథనం చూశాను నేను. ఈనాడు సార్, మీరు ఈనాడు చూడటం మానేయండి సార్. ఈనాడు, ఆంధ్రజ్యోతి చూస్తే మీ కరపత్రాలు చూస్తే మీ పార్టీ పాంప్లెట్లు చూసినట్టే ఉంటుంది. మీరు దయచేసి ప్రజల్లోకి వచ్చి చూడండి, జన్మభూమి కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా చేశాయి. ఇదిగోండి, అనంతపురం గురుకుల పాఠశాలలో పిల్లలు వంట చేసుకుంటున్న పరిస్థితి. అనంతపురం గురుకుల పాఠశాలలో పిల్లలు వంట చేసుకుంటున్న పరిస్థితి. గత 5 ఏళ్ల పరిపాలన అలా సాగింది. గత 5 ఏళ్లలో కాదండి, మీరు వచ్చిన 2 నెలల్లో మీ నిర్వాహకం పిల్లలు వంట చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది గత పరిపాలనలో చేసినటువంటి పరిస్థితి కాదు. గత 5 ఏళ్లలో కాదండి. మీరు రాగానే మీరు యొక్క మార్పులు చేర్పులు, మీ పొలిటికల్ గవర్నెన్స్ కాదు కావాల్సింది పొలిటికల్ గవర్నెన్స్ కాదు, అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్ కావాలి. చేస్తా ఉంది. ఎట్లాంటి స్వార్థపూర్వకమైన ఆలోచనలు గాని మీరు చెప్పాల్సింది 10 లక్షల గవర్నర్. ఒక్క నిమిషం, 10 లక్షల కోట్ల అప్పు 15 లక్షల కోట్లకి ఎలా మారిందో చెప్పండి ఒక నెలలో. ఎందుకు చేయాలి అంతేగాని